అన్నయ్య పిలుస్తావు అక్కడే చెప్పుకుంటుందండి. నేనే అక్కయ్య లక్షపతిలోనే వస్తున్నాడు. మధ్యలో మానేస్తే మహాప్రమాదం. అబ్బా రచ్చ పచ్చేసినవరో చావలేవే ఎంతకంటే ప్రమాదం ఏంటిదే. అమ్మా అమ్మ వచ్చాక ఇంటి మంచి చేస్తుంటుంది. వాళ్ళు ఏం చేసుకుంటారు అమ్మకు తింటారు. ఉండగా మీ అమ్మ ఆ మొక్కల మెడ పెట్టి కురుకుతుంది. అక్క నీకు అమ్ముంది ఎందుకలా మాట్లాడతావు? చూసావా తయ్య చూసావా మా అమ్మ జీనమ్మ సమానమట. ఏం కూర్చావే ఏం కూర్చా పాటల మొత్తం ఏం కూర్చావే? ఎందుకమ్మా ఎన్నైనా నన్నవండి కొట్టండి తిట్టండి, కానీ అమ్మా నాన్న ఏం చేశారు? అమ్మని నాన్నని అన్నావని తెగ గుర్తుకుంటున్నావు. మరి అలాగే ఏంటో చెప్పవే. నువ్వు ఊరుకవే. ఆ నగ తెచ్చినాడే మళ్ళీ మా గడపలో కాదు. లక్ష్మి చూసావా అమ్మా నాగసాటి చేయని నేరాలకు శిక్షలు అనుభవిస్తున్నాను. మొయ్యరాని నిందలు మోస్తున్నాను. నిజం చెప్ప వీలు లేక అబద్ధవాడనోడు రాక మూగ బాధపడుతున్నాను. లక్ష్మి నేనేం నేరం చేశానని నాకు ఈ చిత్రబాధ. భగవంతుడు కూడా నా మొరాలకించడే లక్ష్మి. లక్ష్మి సుబ్బయ్య బావా, మన తిరుపతి మా అమ్మ నాయన వచ్చిపోయారంటగా? అవునరా, ఆ బిడ్డలు చూసుకుని ఏడుస్తూ పోయారుగా. చెత్తనం కట్టుకొని పెళ్లి చేసింది అంతా నువ్వే కదా. ఆ పిల్లలంట రాసి రంపాలు పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే ఎట్లా బావా? మోతుబడి చేసుకుని మొగుడే మొత్తులేదాక ఎవరేం చేస్తారా? ఆ పిల్లలు తెచ్చి పురుగుల మధ్య పడేసిన బాధ్యత అంతా ఈందేగా. మల్లయ్య గారు వస్తున్నారు. మల్లయ్య వాడికి అదేం పోయే కాలం రా. ఎవరే? ఇంకెవరు? నీ తమ్ముడు. పెళ్ళాన్ని వదిలిపెట్టి దేవునిగా ఎవరన్నారు? ఎవరన్నారా? రై ఇదే లోకం రా, దాని నోరు ముయ్యలేం. శివరామయ్య రంగమ్మ వచ్చిపోయారటగా. వాళ్ళు చూడరా, నాతోనన్న పల్లెత్తి ఒక్క మాట అన్నారేమో చూడు. అట్లాంటి గుణవంతుల కడుపును పుట్టిన పిల్లరాది. ఆ దేవతను తెచ్చి నరకంలో వేసింది మనమే. ఆ బిడ్డకి ఏం జరిగినా ఆ పాపమంతా మందేరా. విడుతుడు నా మాట విని వాడెక్కడున్నా సరే వాడిని పట్టుకొచ్చి ఈ సంసారాన్ని ఒక దారి చూ. అట్టాగే అట్టాగే. దొంగేస్తే నాకు తెలుసు కానీ దాచి తిండి తిను. తిండి పట్టుకుంటే చంపాడు మాకేం తీసాడు. లమ్మంటే ఎనపడతా తిండి తినవే. వచ్చి ఉందా నీకేం విషయం పెట్టండి. నా మీద అలా ఊరుస్తావు. తింటారా లేదా? తినా నిలబడదా అని తిను. లక్ష్మి లక్ష్మి ఇలా రావే. లక్ష్మి అమ్మా తిరుగుతమ్మా. ఏమిటమ్మా ఇది?
ఏమైంది? అమ్మో అమ్మో, అవును మన మీద చెట్టా ఉచ్చి కొలిపించు. అది సామాన్య చూసావయ్య, అది సరిపెట్టా మాత్రమా? సంగతిగా తెలుద్దాం. ఏమిటి ఏమిటి ఇది? మీరు మనుషులా రాక్షసా? అది కదా, ఇది కాస్త కాదేసి ఎంత అడిగినా చెప్పలేదా? ఏమో గురించి తెచ్చుకుంటాయేమో. పదమ్మా లోపలికి పద. కన్న బిడ్డను అదుపాగ్యంలో పెట్టుకోలేవు కానీ పరాయి బిడ్డ తేరగా దొరికిందా నీకు? నీ అనుసు దాన్ని తలదూసారా? వాడిని ఎంత పని నచ్చింది. బాగా నడగలు ఒకటి అయ్యారు. ఇంకే నువ్వు మాట్లాడి ఉంటే ప్రాణం తీస్తాను. ఏమిటా ఇది? ఇద్దరు పెద్ద కూరలు బుద్ధిమంతాలు అచ్చంటారు అనుకోవాలి. ఏం కొంటావు ఇంకా? అమ్మా, నువ్వు కన్న తండ్రివని పెద్దదానివని ఇన్నాళ్ళు నువ్వు ఏం చేసినా తలం చూపావు. ఇక మాత్రం నేను సహించను. పో, ఇంట్లో పోయి కృష్ణారావు మొదలుకుంటా. పోతాందా? నా బిడ్డలు నా కక్కడి చెప్తాడు. రాక్షసు పోతాను. పోతాను. అయ్యయ్యో, ఎంత పదమ్మా, పదమ్మా. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గోడు చాటు గుబట